ఓం శాంతి. 11/12 నెల. మధురమైన పిల్లలు తండ్రికి సహాయకులుగా అయ్యి ఈ ఇనప యుగాన్ని పర్వతంగా తయారు చేసి బంగార యుగంగా తయారు చేయాలి. అంటే ఈ ఇనుప యుగం ఇదంతా, ఈ పర్వతాన్ని కూడా మనం బంగారు యుగంగా తయారు చేయాలి. పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ చీటిని రిజర్వేషన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లాస్ సీట్ని రిజర్వేషన్ చేసుకోవాలి. తండ్రి కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం పూర్తి చేసేందుకు సంగమ యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది? జవాబు: అనారోగ్యంగా దుఃఖితులుగా ఉన్న పిల్లల్ని సుఖవంతులుగా చేయడము, మాయా బంధనాల నుండి వెనుక్కు తీసుకుని వెళ్ళి అపారమైన సుఖంలోకి ఇవ్వడము, ఇది తండ్రి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగంలోనే పూర్తి చేస్తారు. బాబా చెప్తున్నారు, నేను మీ అందరి దుఃఖాలను హరించేందుకు వచ్చాను, అందరిపైన కృప చూపించేందుకు వస్తాను. ఇప్పుడు పురుషార్థం 21 జన్మలకు కొరకు మీ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. మనం ఎంతగా యోగం చేసి మన శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటున్నారు బాబా. స్వయాన్ని బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులని మీరు పక్కా పవిత్రంగా అవ్వాలి. ఎప్పుడు మీ బ్రాహ్మణ కులానికి చెడ్డ పేరు వచ్చే పనులు చేయకూడదు. తండ్రి సమానంగా నిర్వీకారిగా నిరహంకారిగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులై నిమగ్నమై ఉండాలి. స్నేహశక్తి ద్వారా మాయ యొక్క శక్తిని సమాప్తి చేసి సంపూర్ణ జ్ఞాని ఆత్మలుగా అవ్వండి. అంటే మన స్నేహం శక్తి ఉండాలి. స్నేహము బాబా అంటున్నారు, తనువు మనసు ధనము మనస వాచ కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహాయకులుగా యోగియుక్తులుగా అవ్వాలి. మనం తండ్రికి సహాయకులుగా అవ్వాలి, యోగియుక్తులుగా అవ్వాలి. అచ్చా. ఓం శాంతి. ఇంకా చెప్తున్నారు బాబా, అంటే మనం తేలిక స్థితి కావాలి. స్నేహంలో ఇముడిపోండి. తండ్రి స్నేహంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు రావు. భగవంతుడి స్నేహంలో ఉంటే ఏ పరిస్థితులు రావు, తేలిక స్థితి వచ్చేస్తుంది. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. 11/12 నెల. మధురమైన పిల్లలు తండ్రికి సహాయకులుగా అయ్యి ఈ ఇనప యుగాన్ని పర్వతంగా తయారు చేసి బంగార యుగంగా తయారు చేయాలి. అంటే ఈ ఇనుప యుగం ఇదంతా, ఈ పర్వతాన్ని కూడా మనం బంగారు యుగంగా తయారు చేయాలి. పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ చీటిని రిజర్వేషన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లాస్ సీట్ని రిజర్వేషన్ చేసుకోవాలి. తండ్రి కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం పూర్తి చేసేందుకు సంగమ యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది? జవాబు: అనారోగ్యంగా దుఃఖితులుగా ఉన్న పిల్లల్ని సుఖవంతులుగా చేయడము, మాయా బంధనాల నుండి వెనుక్కు తీసుకుని వెళ్ళి అపారమైన సుఖంలోకి ఇవ్వడము, ఇది తండ్రి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగంలోనే పూర్తి చేస్తారు. బాబా చెప్తున్నారు, నేను మీ అందరి దుఃఖాలను హరించేందుకు వచ్చాను, అందరిపైన కృప చూపించేందుకు వస్తాను. ఇప్పుడు పురుషార్థం 21 జన్మలకు కొరకు మీ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. మనం ఎంతగా యోగం చేసి మన శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటున్నారు బాబా. స్వయాన్ని బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులని మీరు పక్కా పవిత్రంగా అవ్వాలి. ఎప్పుడు మీ బ్రాహ్మణ కులానికి చెడ్డ పేరు వచ్చే పనులు చేయకూడదు. తండ్రి సమానంగా నిర్వీకారిగా నిరహంకారిగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులై నిమగ్నమై ఉండాలి. స్నేహశక్తి ద్వారా మాయ యొక్క శక్తిని సమాప్తి చేసి సంపూర్ణ జ్ఞాని ఆత్మలుగా అవ్వండి. అంటే మన స్నేహం శక్తి ఉండాలి. స్నేహము బాబా అంటున్నారు, తనువు మనసు ధనము మనస వాచ కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహాయకులుగా యోగియుక్తులుగా అవ్వాలి. మనం తండ్రికి సహాయకులుగా అవ్వాలి, యోగియుక్తులుగా అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.
ఇంకా చెప్తున్నారు బాబా, అంటే మనం తేలిక స్థితి కావాలి, స్నేహంలో ఇముడుకోండి. తండ్రి స్నేహంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు రావు, భగవంతుడి స్నేహంలో ఉంటే ఏ పరిస్థితులు రావు, తేలిక స్థితి వచ్చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.